పరిగెత్తాలని బైబుల్ తీసుకొని వెళ్ళాడు. సువార్త బోధించడం మొదలుపెట్టాడు. అరే ఏంద్ర ఎప్పుడు ఈ ఫోన్ అయినా అది చూడండి. చెప్పేది నాకు మమ్మల్ని దోషించి మళ్ళీ మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? అట్లా కాదురా, ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్తాను, చీకటి రా. అవన్నీ మా దేశం నువ్వేం మా చెప్పేది. మనకి ప్రపంచంలో ఆడే ప్రతి ఒక్కటి తెలుసు, నువ్వేనా మాకు అన్ని చెప్పేది? మరొకసారి వినండిరా, మీరు ఇంటే ఏమైంది చూడండి. మా దేశం నువ్వు పోయింది. అది దేవుడు మన కోసం కల్వరి శిలువలో మన కోసం మనం చేసే పాపాల కోసం దెబ్బలు తిని దేవుడు మన కోసం మళ్ళీ తిరిగి లేచాడు 3వ రోజు. మీరు ఇంకా దేవుని తెలుసుకోకుండా మీరు ఊపుకి రీల్స్ చూడడం ఇట్లా తప్పు. మీ ఫోన్లో చూపిస్తా చూడండి. దేవుడు చూడు మన కోసం ఎంత రక్తం చిందించిండు, మన కోసం కల్వరి శిలువలో త్యాగం అయిండు. కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఇవన్నీ నువ్వు చేసుకో కాదని. ఈరోజు మేము పాపాలు చేసాం, మా పాపాల కొరకు మేము పశ్చాత్తాపడతాం. ఓకేరా, ప్రార్థన చేద్దాం మరి. సరే. స్తోత్రం హల్లెలూయా. ఇప్పటి వరకు మేము పాపాలు చేసిన దేవుడు మా పాపాలన్నీ క్షమించాడు. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండడి. ఆమేన్. ఆమేన్. ఎల్లప్పుడూ యెహోవా నన్ను ఆనందించును, అలా చెప్పుకొని ఆనందించును. మీరు కూడా అనేకమైన ఆత్మల కొరకు ప్రార్థన చేయండి. క్రీస్తు యేసు మనసు కలిగి మీరు కూడా జీవించండి. ఆమేన్. చెప్పండి.